ఇది ప్రాథమిక విద్య నుంచి ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ కావాలి. అంటే ఎడ్యుకేషన్ మీన్స్ విద్య చదువు అనేటువంటిది ఉద్యోగం కోసం కాదు. విద్య అనేది నువ్వు ఎలా బతకాలి జీవితంలో, సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ, సొసైటీని అర్థం చేసుకుంటూ, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, రేపటి జీవితంలో గొప్పగా బతకడానికి నీ చరిత్ర తెలుసుకోవాలి, భవిష్యత్తును తెలుసుకొని ఒక స్టేట్స్మెన్గా, ఒక మంచి బాధ్యత కలిగిన పౌరుడిగా నువ్వు బతకడం కోసం చదువు అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు. సో అందువల్ల ఆ చదువులో నీ ఆరోగ్యం గురించి, అదేవిధంగా మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ మీద కూడా ఈరోజు విద్యలో మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి డాక్టర్ ఉంటున్నాడు, గొప్ప సైంటిస్ట్ ఉంటున్నాడు, లేదా ఒక గొప్ప పొలిటీషియన్ ఉంటున్నాడు, ఒక గొప్ప వ్యాపారవేత్త ఉంటున్నాడు, కానీ తల్లిదండ్రులకు అన్నం పెట్టలేడు. తల్లి ఆసుపత్రిలో ఉంటే చూడడానికి టైం లేదంటున్నాడు. తండ్రి నాన్నగారి హాస్పిటల్లో ఉంటే మరి చూడడానికి టైం లేదు, ఐఎమ్ బిజీ అని మాట్లాడే వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. తల్లి జన్మనిస్తుంది, తండ్రి మనకు పెంపకాన్ని అందిస్తాడు. ఆ తల్లి తండ్రి లేకపోతే మనం లేము. బట్ సమ్ పీపుల్ ఇన్ ద సొసైటీ పేరెంట్స్ని కూడా చూడని తల్లిదండ్రులను పిల్లల్ని చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అప్పుడప్పుడు యాజ్ ఎమ్మెల్యే, యాజ్ మినిస్టర్స్ మా దగ్గరికి వస్తుంటారు, మా కొడుకు కొడుతున్నాడు, మా కోడలు ఆస్తి పంచమంటున్నది, నాకు అన్నం పెట్టట్లేదని తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తే వి ఫీల్ అషేమ్, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అందుకే నాకు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచే పిల్లలకు మోరల్ ఎథికల్ వాల్యూస్ మీద కూడా మనం విద్యలో అంతర్భాగం చేయాలి. స్పోర్ట్స్ను కూడా చిన్నప్పటి నుంచి విద్యలో అంతర్భాగం చేయాలి. ఎలాగో బాగా చదువుతున్నారు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇండియన్ డాక్టర్స్, తెలుగు డాక్టర్స్, మనం ఆఫ్రికా పోయినా అమెరికా పోయినా తెలుగు డాక్టర్సే ఉన్నారు. యూకే పోయినా, యూరప్ పోయినా, రష్యా పోయినా తెలుగు ఇంజనీర్సే కనబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మన గౌరవాన్ని, మన గొప్పతనాన్ని పెంచారు. బట్ ఈ హెల్త్, మోరల్ వాల్యూస్ కూడా మనం భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇది అందరికి కూడా కావాలి. మరి ముఖ్యంగా మా జర్నలిస్టులు, అన్ని మీడియా ఛానల్స్, అన్ని న్యూస్ పేపర్స్ అందరూ కలిసి ఈ ఈవెంట్ నిర్వహించడం చాలా చాలా సంతోషం. మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరు కూడా ఒక చిన్న సూచన ఏంటంటే పొద్దున్నే యోగా, ప్రాణాయామం, మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు నాకు తెలిసి లేట్ నైట్ పనిచేస్తారు జర్నలిస్ట్, యూ వర్క్ అప్ టిల్ నైట్ 11:30, 12 ఎడిషన్ క్లోజ్ అయ్యేదాకా పనిచేస్తుంటారు. మార్నింగ్ లేట్గా లేస్తారు. బట్ ఎప్పుడు లేచినా సరే మా మర్రి లక్ష్మారెడ్డి గారి లాగా సైక్లింగ్ చేయండి, యోగా, ప్రాణాయామం చేయండి. దానికి ఖర్చు అవసరం లేదు కదా. ప్రాణాయామకు రూపాయి ఎవరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, యోగా చేయడానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ప్రాణాయామం, యోగాను మీ లైఫ్లో భాగస్వామ్యం చేసుకుంటే మీ షుగర్లు, బీపీలు అన్ని దూరం అవుతాయి, పొట్ట దూరం అవుతుంది, హెల్త్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. Thank you, sir, for the healthy motivation. I request all guests to give a pose for the photo with our judges. Guests, we request you to have one jersey in hand. And after this, I request ABN AMRO team and TV10 teams to be ready. You can gather in the center for the introduction for the toss. Okay. Line up at the center. Let us clap for this pose. Dear students and all enthusiasts of sports, once again the jerseys have been launched all at once. Thank you so much, Harish Rao Garu and all guests here. మెడికల్ స్టూడెంట్స్